కాళికామంత్రసిద్ధాయ సాక్షాత్ భైరవమూర్తయే సిద్ధేశ్వరయతీశాయ యోగేంద్రాయ నమో నమః. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి చరవిందాయ నమో నమః. ఇది ఒక సాధకురాలి అనుభవం. మా నివాసం కరీంనగర్. నేను మా కుటుంబ సభ్యులము అందరము శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి భక్తులము. జీవితకాలంలో ఎలాగైనా స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనుకున్న లక్ష్యం నాకుండేది. అది మాకు గురువుగారి మొదటి ప్రత్యక్ష దర్శన భాగ్య రూపంలో 26 అక్టోబర్ 2023న సిద్ధించింది. స్వామివారు నాకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ మా ఇష్టదేవత మంత్రోపదేశం చేశారు. మేము తిరుపతిలో స్వామీజీ దర్శనం చేసుకుని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. ఆ సంవత్సరం తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నవంబర్లో ఉండటం వలన నాకు ఎలక్షన్ ట్రైనింగ్ ఉందని ఆ అర్ధరాత్రికే కారులో తిరుపతి నుండి కరీంనగర్కి తిరుగు ప్రయాణం అయ్యాము. ప్రయాణంలో ఉదయం 9:30 ప్రాంతంలో కర్నూలు సమీపంలో ఉరవకొండ అనే ప్రాంతం చేరుకున్నాక ఏమైందో తెలియదు. మా కొత్త కారు ఎవరో కోసేసినట్లుగా పగిలిపోయి మనిషి దిగబడేంత లోతులోకి కారు చొచ్చుకొని పోయింది. కారు మొత్తం భూమికి 45 డిగ్రీల కోణంలో వంగిపోయి కూడా తిరిగి ఎవరికీ ఎలాంటి గాయాలు లేకుండా చొరబడిన ప్రదేశంలోనే నిలబడింది. కారు దెబ్బతింది కానీ గురుదేవుల అనుగ్రహం వల్ల లోపల ఉన్నవాళ్ళం ఒకరి మీద ఒకరు పడిపోకుండా ఉన్నవాళ్ళం ఉన్నట్లుగానే ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుండిపోయాము. ఎలాంటి చిన్నపాటి గాయం కానీ ఘాటు కానీ లేకుండా సురక్షితంగా ఉన్నాము. ఆ క్షణంలో జరుగుతున్నదేంటో గ్రహించిన ఎలాంటి భయమూ లేకపోగా నా నోటి నుండి శ్రీమన్నారాయణ అన్న మాట మాత్రమే నా నోటి నుండి వెలువడింది. అంత్యకాలమందు ఆపదలందు ఎప్పుడూ నీ నామస్మరణ నాకు ఇవ్వు తండ్రి అని మన ప్రార్థన సంప్రదాయంలో కనబడుతుంది. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్గా సుప్రసిద్ధమైన కులశేఖరులు మరణ సమయంలో కఫన్ నోటికి అడ్డుపడి నీ నామస్మరణ నేను చేస్తానో లేదో అందుకే ఇప్పుడే చేస్తాను తండ్రి అని అంటారు. అలాంటి మహనీయులకే అనిపించినటువంటి భావన నా విషయంలో ఆ ఆపదా సమయంలో భగవన్నామ స్మరణ నా నోటి నుండి రాగలిగిందంటే అది ముమ్మాటికి గురుదేవుల కృపా కటాక్ష వీక్షణల వల్లనే అని నా ప్రగాఢ విశ్వాసం. గురుకృప ఉంటేనే మనం దైవ దర్శనం చేసుకోగలుగుతాం. గురుకృప ఉంటేనే జ్ఞానాన్ని ఆర్జిస్తాం. గురుకృప ఉంటేనే ఆ జ్ఞానాన్ని ఆచరించి మానవ జన్మ సార్థకం చేసుకోగలుగుతాం. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పాద పంకజాలకు నా ఆత్మ ప్రణామాలు. కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది నా స్వానుభవం. గురువుగారికి పునర్జన్మ పొందిన మేమంతా రుణపడి ఉన్నాము. ఇవన్నీ కేవలం తాము చెప్పుకున్నవి మాత్రమే. నా కల్పన మాత్రం ఏమీ లేవు. అసలు గురుదేవుల లీలలను గ్రంథస్థం చేయాలంటేనే ఎన్ని పుస్తకాలైనా సరిపోవు. ఇలా కొన్ని వేల లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవించిన వాళ్ళున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, త్రిమూర్తులకు కోపం వస్తే గురువు రక్షిస్తారు. కానీ ఆ గురువుకే కోపం వస్తే సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మేము నిన్ను రక్షించలేము అని చెప్తారు. నా దృష్టిలో అన్నిటికంటే గొప్పది గురుసేవ మాత్రమే. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమం లయం అని అన్నారు. అలాంటిది ఒక యోగి ఉన్న సమాధి స్థితి కంటే గురుసేవ చాలా గొప్పది. మీరందరూ కూడా ఏదో విధంగా గురుసేవ చెయ్యండి. అది కేవలం ప్రత్యక్షంగానే అవసరం లేదు. నేను చెప్పేవన్నీ సాధారణమైన సాధకులవి మాత్రమే. ఎక్కడెక్కడికో వెళ్ళి లక్షల కోట్ల సంఖ్య జపం చేసేవారివైతే కాదు. మనలాంటి సాధారణమైన జీవనశైలి ఉన్నవారివి, కొద్దిపాటి భక్తి విశ్వాసం ఉండి గురువును సంపూర్ణంగా నమ్మి ఉన్నవారివే నేను చెప్తున్నాను. మనకి కూడా అలా జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కానీ మనం ముందు గురువులను
నమ్మి సంపూర్ణ శరణాగతి పొందినప్పుడే. ఇంకా ఇలాంటివి వినాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఓం సిద్ధేశ్వరానంద భారతీ స్వామినే నమో నమః.